ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక తల్లిదండ్రుల కథ. ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో అక్షర ప్లాన్ అంతా నేలపాలు చేసినట్లు అయింది. 2 సంవత్సరాల తరువాత తల్లిదండ్రులను చూడటానికి భర్తతో కలిసి ఇండియాకి వస్తోంది అక్షర. ఈరోజు తన తండ్రి పుట్టినరోజు. తన తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది. రాజారాం గారికి 2 సంతానం, అక్షర, విశాల్. అక్షర పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకొని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయింది. అయితే అప్పుడు వెళ్ళిన అక్షర ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు. 2-3 నెలలుగా అక్షర వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో అయినా మాట్లాడలేకపోయింది. అక్షర కంగారు పడి అన్నా వదినలను అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు, అక్కడ ఫోన్ అందుబాటులో లేదేమో, నువ్వేమీ కంగారు పడకు అన్నారు. ఆ మాటలు విని అక్షర మనసు తేలిక పడింది. ఇప్పుడు అమ్మా నాన్న తీర్థయాత్రల నుండి వచ్చేసి ఉంటారు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని అక్షర భర్తతో కలిసి ఇండియాకి వచ్చేసింది. తను ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతోంది. అప్పుడు అక్షర భర్త, ఏంటి మేడం, ఏదో ఆలోచనలో పడిపోయారు, మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు, పుట్టింటికి వెళుతున్నారని అంటూ అనగానే అక్షర నవ్వుతూ కూర్చుంది. ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చొని పుట్టింటికి బయలుదేరింది అక్షర భర్తతో పాటు. అక్షర ఎంతో ఎగ్జైట్మెంట్తో అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగు పెట్టింది. అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు. అమ్మా, నాన్న, అన్నయ్య అంటూ పిలిచింది. అక్కడ ఎవరూ పలకలేదు. అప్పుడే అక్కడ పనిచేస్తున్న పని మనిషి కనిపించింది. రాధా, ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అడిగింది అక్షర. పెద్ద సారు, పెద్ద మేడం తీర్థయాత్రలకు వెళ్ళారు, చిన్న సారు, చిన్న మేడం గారు గుడికి వెళ్ళారు అని చెప్పింది. అవునా, అదేంటి ఈరోజు నాన్న పుట్టినరోజు అని అమ్మకి, ఇంట్లో వాళ్ళకి ఎవరికీ గుర్తు లేదా? ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావుడి చేస్తూ ఈ సమయానికి వంటింట్లో ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది అక్షర. కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎందుకో తెలియదు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, నేను కూడా గుడికి వెళతాను అని అనుకొని అక్షర గుడికి బయలుదేరింది. అక్కడ గుడి దగ్గర తనకి తన అన్నా వదినలు కనిపించలేదు. అక్షర తన తండ్రి పేరు మీద పూజ చేయించుకొని తిరిగి బయలుదేరుతూ ఉండగా అక్షరకి గుర్తుకు వచ్చింది, తన తండ్రికి తన పుట్టినరోజు నాడు వృద్ధాశ్రమంలోని వారికి ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు. అందుకని ఈసారి అక్షర కొన్ని బహుమతులను తీసుకొని వచ్చింది. ఆ విషయం గుర్తుకు వచ్చి అక్షర వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది. కానీ అక్షర మనసుకి తనకు తెలియకుండానే బాధగా అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది. అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడు అని అక్షర అనుకుంది. అక్షర భర్తతో కలిసి తను తెచ్చిన బహుమతులన్నింటినీ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచుతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్షరకి ఆశీర్వాదాలు ఇచ్చారు. అక్షర అక్కడ నుండి తిరిగి బయలుదేరింది. దారిలో వెళుతూ ఉండగా కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్లు అనిపించింది. వెంటనే భర్తతో, కొంచెం కారు వెనక్కి పోనివ్వండి, అక్కడ ఎందుకో అమ్మా నాన్న ఉన్నట్లు అనిపించింది. అక్షర భర్త కారు వెనక్కి వెళ్ళగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి అక్షర ఏడుస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది.
అక్షర తల్లిదండ్రులు చిరిగిన బట్టలు వేసుకొని రోడ్డు పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అది చూసిన అక్షర తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరినీ గట్టిగా కౌగిలించుకొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. కూతుర్ని చూసిన తల్లిదండ్రులు కూడా ఏడ్చారు. అమ్మా నాన్న, మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నా వదినలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించామని చెప్పారు. ఇంటికి వచ్చిన తరువాత పని మనిషి రాధ కూడా మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పింది. కానీ మీకు ఇటువంటి పరిస్థితి ఎలా వచ్చింది అంటూ బోరున విలపించింది అక్షర. అప్పుడు ఆ తల్లి చెప్పింది, అక్షర, నీ పెళ్ళైన కొన్ని రోజులకి మీ అన్న వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మీ నాన్నగారి రిటైర్మెంట్ తర్వాత మీ వదిన నన్ను మీ నాన్నగారిని సూటిపోటి మాటలు అంటూ ఉండేది. మెల్లిమెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు. మీ అన్నయ్య కూడా మమ్మల్ని ఎంతో తిట్టేవాడు. మీ వదిన నాతో మీ నాన్నగారితో ఇంట్లో పని అంతా చేపించేది. మీ వదిన మాత్రం తన ఫ్రెండ్స్తో కిట్టి పార్టీస్ అంటూ తిరుగుతూ ఉండేది. మేము ఎంత పని చేసినా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు. సద్దన్నము, పాడైపోయిన అన్నము పెడుతూ ఉండేది. అప్పుడప్పుడు మీ వదిన చూడనప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి అన్నము తీసుకొని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని లాక్కునేది. ఆ పాడైన అన్నం తినడం వల్ల మీ నాన్నగారికి ఆరోగ్యం పాడయింది. నేను మీ అన్నయ్యను నాన్నగారి ఆరోగ్యం బాగోలేదని మెడిసిన్ కోసం డబ్బులు అడిగితే అన్నయ్య అన్నాడు, అమ్మా, అసలు నీకు కళ్ళు కనిపించట్లేదా? ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి. అంతదానికి ఎందుకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు? నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువయింది. బాగా దగ్గుతున్నాడు. అప్పుడు మీ వదిన మీ అన్నతో కరోనా మళ్ళీ విజృంభించింది. మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని చెప్పింది. అప్పుడు మీ అన్న కూడా భయపడి ఇద్దరూ కలిసి మమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. అదంతా విన్న అక్షర ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది. తనని తాను సమాధాయించుకొని తల్లిదండ్రులను కూడా ఓదార్చి, పదండమ్మా, మనింటికి వెళ్దాం. అది మీ ఇల్లు. మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఆ ఇంటిలో మీ జ్ఞాపకాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఆ ఇల్లు ఇప్పటికీ మీదే. దానిపై అన్నా వదినలకు ఎటువంటి అధికారం లేదు. మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటకు గెంటేయడానికి వాళ్ళెవరని? అక్షర తన తల్లిదండ్రుల చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్షర తల్లిదండ్రుల ఇద్దరినీ లోపలికి తీసుకువెళ్ళింది. అప్పటికి తన అన్నా వదినలు రాలేదు. ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన ఆ పని మనిషి రాధ చాలా బాధపడింది. అక్షర తల్లిదండ్రుల కోసం తీసుకువచ్చిన కొత్త బట్టలు చేతికిచ్చి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయి రండి అని చెప్పింది. ఈలోపు ఇల్లంతా డెకరేట్ చేసింది. తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది అక్షర. ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి. అప్పుడు అల్లుడు కూతురు వారిద్దరిని ఓదార్చారు. కేక్ కటింగ్ అయిపోయాక అక్షర భర్త హోటల్ నుండి తన అత్తామామలకు ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పించాడు. వాళ్ళు మంచి ఆహారం తిని ఎన్నో నెలలు అవుతుంది. తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి
ఆ తల్లిదండ్రులు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళు తన కూతురు అల్లుణ్ణి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ వారి మనసులోని భారాన్ని దింపుకున్నారు. అప్పుడు సడన్గా అన్నా వదినలు వచ్చారు. వస్తూనే తల్లిదండ్రులను చూసిన అతను, మీరింట్లోకి ఎలా వచ్చారు? ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? చెల్లి, బావా మీరెప్పుడొచ్చారు అంటూ కోపంతో అనగానే, నేనే తీసుకొచ్చాను ఇంట్లోకి, నేను చూస్తాను ఎవరు ఈ ఇంట్లో నుండి వాళ్ళని మళ్ళీ బయటికి పంపుతారు అనగానే, నేను బయటికి గెంటుతాను, ముందు ఎలా గెంటేశామో అలాగే అంటున్న అన్నా వదినలను చూసి కోపంతో అక్షర 2 చెంపలు వాయించింది వాళ్ళని. అక్షర, ఏం చేస్తున్నావు అంటున్న అన్నను చూస్తూ అక్షర అన్నది, అరవకు, నువ్వు ఇంత రాత్రి వరకు చేతిలో బీర్ బాటిల్స్ పట్టుకొని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి వెళ్ళారు అని మీరే కదా అందరికీ చెప్పి వెళ్ళారు. మీరు నాన్న పుట్టినరోజుకి గుడిలో పూజలు ప్రార్థనలు చేస్తున్నామని అంటూనే తన అన్న కాలర్ పట్టుకొని బయటికి తీసుకువెళ్తుంది అక్షర. అక్షర, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మా ఇల్లు, మా ఇంట్లో నుండి ఎందుకు మమ్మల్ని బయటికి పంపిస్తున్నావు అంటూ అరుస్తున్నాడు అతను. అక్షర అదేమీ పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయట పడేసింది. ఎవరింట్లో నుండి ఎవరిని బయటికి పంపించారు మీరు ఇన్ని రోజులు? ఇది మీ ఇల్లు కాదు, నా తల్లిదండ్రులు ఇల్లు. వాళ్ళు కష్టార్జితంతో సంపాదించి కట్టిన ఇల్లు. వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని ఇన్ని రోజులు బయటికి పంపించారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారము లేదు. మీ సామాన్లు తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ భార్యాభర్తలు ఏం చెయ్యాలో అర్థం కాక, నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరుపైన ఉంది కాబట్టి ఏం చెయ్యాలి అని ఒక్క క్షణం ఆలోచించి ఎంతో ప్రేమను నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాన్న, మమ్మల్ని క్షమించండి, తెలియక తప్పు చేశాము, ఇంకొకసారి ఈ విధంగా చేయము అన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు. అక్షర వారిని బయటికి గెంటేసి డోర్ వేసింది. అన్నా వదిన డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు. కానీ ఎవరూ వాళ్ళ మాటలు వినలేదు. అక్షర తన తల్లిదండ్రులతో, మాతో పాటు అమెరికా రండి, అంతా కలిసే ఉందామని అల్లుడు కూతురు అన్నారు. కానీ అక్షర తండ్రి అందుకు ఒప్పుకోలేదు. మేమింకా ఎన్ని రోజులు బ్రతికుంటామని, అక్కడికి వచ్చి మేమేం చేస్తాము? ఇక్కడే నేను కట్టిన ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను. నాకు ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అక్షర తన భర్త ఎంత బ్రతిమిలాడినా కానీ తమతో పాటు వెళ్ళడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పుడు అక్షర అమెరికా నుండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ అప్పుడప్పుడు తన తల్లిదండ్రులను చూడడానికి వస్తూ ఉండేది.